ఏ శుభకార్యానికైనా శుభారంభం వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఎన్ఆర్ఐ అడ్వకేట్ జిఎం రావు గారు ఉన్నారు. ఎన్ఆర్ఐ డైవర్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఇటువంటి తరుణంలో ఒకవేళ ఇద్దరు పార్ట్నర్స్ విదేశాల్లో ఉంటే ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఒకవేళ అక్కడ డైవర్స్ తీసుకుంటే ఇక్కడ వ్యాలిడా కాదా, అలాగే ఒకవేళ పార్ట్నర్ ఇండియాలో ఉంటే ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్. నమస్తే అండి సార్, డైవర్స్ కేసెస్ నాట్ ఓన్లీ ఇన్ ఎన్ఆర్ఐసే, మొత్తం అంతటా ఆల్ ఓవర్ ఇండియాలో విదేశాల్లో పెరిగిపోతూ ఉన్నాయి. ఒకవేళ పార్ట్నర్స్ ఇద్దరు కూడా విదేశాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు డైవర్స్ తీసుకుంటే, అక్కడ డైవర్స్ తీసుకున్నారనుకోండి, అది ఇక్కడ మన ఇండియాలో వ్యాలిడేనా? వ్యాలిడ్ కాదండి, కాదు, వ్యాలిడ్ కాదు. దట్ విల్ డిస్కస్ వైల్ కమింగ్. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్స్లలో ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఆప్షన్లో చాలామంది ఏం చేయవచ్చు అని అంటే, యూఎస్లో యూకేలో ఉన్న పర్సన్స్ ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీలో వాళ్ళు డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, మన ఇండియాలోనే చాలా కష్టం డైవర్స్ రావాలంటే. మన ఇండియాలో చాలా కష్టం ఎందుకు అంటున్నానంటే, ఇంతకుముందు మనం వీడియోస్లలో కూడా చెప్పుకున్నాము, డైవర్స్ వేస్తే 5 సంవత్సరాలు పడుతుంది కంటెస్టెడ్ వేస్తే. అదే మ్యూచువల్ వేస్తే 6 months పడుతుంది. ఓకే ఓకే, అయితే మనకు యుఎస్లో ఇట్లా లేదండి. ఇద్దట్లో ఎవరికి నచ్చకపోయినా కానీ డైవర్స్ వేసేసేయచ్చు, అండ్ డైవర్స్ గ్రాంట్ అయిపోతుంది విత్ ఇన్ 6 months. నో ఫాల్ట్ డైవర్స్ అని చెప్పి చాలా రకాలుగా ఉన్నాయి అక్కడ. సో ఒక పర్సన్కి ఇష్టం లేదు అని అంటే ఇంకా మ్యారేజ్ బ్రేక్ డౌన్ అయినట్టే, కాబట్టి వాళ్ళు డైవర్స్ ఇచ్చేస్తారు. మన ఇండియాలో కూడా అట్లాంటి సిస్టమ్ రావాలి. ఎందుకనంటే జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. ఎందుకు నాశనం అవుతున్నాయి అంటే, ఇప్పుడు యుఎస్లో అయితే 6 monthsలో డివోర్స్ వచ్చేస్తుంది, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. అండ్ అక్కడ కూడా బాగుంది రూల్, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వాళ్ళ ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి అవన్నీ కలిపేసి ఈక్వల్గా డివైడ్ చేసేస్తారు. ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో వైఫ్ దగ్గర మన ఇండియన్ కరెన్సీలో ఒక 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, హస్బెండ్ దగ్గర ఏం లేదు. డైవర్స్ అప్లై చేసినప్పుడు వైఫ్ ది 50% ఆఫ్ ద ప్రాపర్టీ విల్ కమ్ టు హస్బెండ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదే హస్బెండ్ దగ్గర 10 కోట్లు ఉన్నాయి, ఈమె దగ్గర ఏం లేవు అని అంటే అక్కడ నుంచి 5 కోట్లు ఈమెకు వచ్చేస్తాయి. దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అండ్ అది అనేది తొందరగా సెటిల్ అయిపోతుంది. మన ఇండియాలో ఏంటిది, 5 సంవత్సరాలు పడతాయి. 5 సంవత్సరాలు పడిన తర్వాత ఒక పర్సన్ గెలిస్తే ఇంకో పర్సన్ మళ్ళీ హైకోర్టుకి పోతాడు, మళ్ళీ ఒక 5 సంవత్సరాలు పడుతుంది. అక్కడ కూడా గెలిచిన తర్వాత ఇంకో పర్సన్ సుప్రీంకోర్టుకి పోయాడు అనుకోండి, 15 సంవత్సరాలు. సో ఇంకా జనాలు ఏం చేస్తున్నారు, అమ్మాయిలతో సహా దే ఆర్ గోయింగ్ ఫర్ లివ్ ఇన్ రిలేషన్షిప్. దీని మీద మళ్ళీ సపరేట్ టాపిక్ చేద్దాము. ఈ కాలంలో ఊర్లలో అండి, నేను ఓపెన్గా చెప్తున్నా కదా, రిమోట్ విలేజెస్లో కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది చాలా మంచిగా అందరికీ తెలిసిపోయింది. అండ్ దే ఆర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. వైఫ్ మంచిగా తనతో కోఆపరేట్ చేయట్లేదా, ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ అదర్ పర్సన్ అండ్ దే ఆర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇవి లివ్ ఇన్ రిలేషన్షిప్ పెరగడానికి కారణము ఈ డివోర్స్ డిలేసే మన ఇండియాలో. అట్లీస్ట్ గవర్నమెంట్ దీని గురించి ఆలోచించి, సెంట్రల్ గవర్నమెంట్ మన సుప్రీంకోర్టులు ఇవన్నీ ఆలోచించి ఈ డివోర్స్ పీరియడ్ని రెడ్యూస్ చేసి ఎట్ ఎనీ కాస్ట్ దిస్ డివోర్స్ ఫ్యామిలీ మ్యాటర్స్ మస్ట్ బి సెటిల్డ్ ఇన్ 6 months అని చెప్పి పెట్టేసేయాలి యూఎస్ లాగా. ఓకే, సో యూఎస్లో డివోర్స్ అయిపోతుంది కానీ దట్ డివోర్స్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా. ఓకే, డివోర్స్ మన కండిషన్స్ ప్రకారంగా ఉంటేనే వ్యాలిడ్ అవుతుంది. దట్ ఈస్ వన్ థింగ్. ఒకవేళ ఎన్ఆర్ఐలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఇండియాలో డివోర్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఇండియాలో మ్యారేజ్ అయింది, ఇండియాలో మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇండియా డివోర్సే కావాలి. యుఎస్లో డివోర్స్ తీసుకున్నారు, ద డివోర్స్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఇన్ ఇండియా. దే కెన్ గెట్ మ్యారీడ్ ఇన్ యుఎస్ ఇఫ్ సంబడి ఈజ్ అవైలబుల్. ఓకే, కానీ ఇండియాలో మాత్రం వ్యాలిడ్ కాదు డివోర్స్. ఇండియాలో వ్యాలిడ్ కావాలంటే మీరు ఇండియాలో ఫైల్ చేసుకోవాలి. ఇండియాలో ఫైల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటిది, ఏ కోర్టులో మనం ఫైల్ చేయాలి. ఓకే, సో హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 19 ప్రకారంగా అండ్ మ్యారేజ్ ఎక్కడైతే జరిగిందో అక్కడ మనం ఫైల్ చేసుకోవచ్చు. మ్యారేజ్ ఎక్కడైతే జరిగిందో ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్స్ ప్రకారంగా కూడా మనకు ఒక జ్యూరిస్డిక్షన్ డిఫైన్ చేయబడింది అనమాట, ఎక్కడెక్కడ ఫైల్ చేయొచ్చు అని చెప్పి. పెళ్లి అయిన చోట, పెళ్లి అయిన ఏరియాలో ఏదైతే కోర్టు వస్తుందో అక్కడ చేయొచ్చు. ఎక్కడైతే రెస్పాండెంట్ ఉంటున్నాడు అంటే వైఫ్ ఇప్పుడు ఎల్బీ నగర్లో ఉందనుకోండి, సో హస్బెండ్ ఏదో కుకుట్పల్లిలో ఉంటాడు, హీ కెన్ ఫైల్ దట్ కేస్ ఇన్ ఎల్బీ నగర్. ఓకే,
పర్సన్స్ ఇద్దరు కలిసి లాస్ట్ ఎక్కడ ఉన్నారు అక్కడ కూడా ఫైల్ చేయొచ్చు. ఇది జ్యూరిస్డిక్షన్. ఓకే, సో ఇవి జ్యూరిస్డిక్షన్ అయిపోయిన తర్వాత మనకు ఫారిన్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ అనేది సుప్రీంకోర్టులో వై నరసింహారావు వర్సెస్ వై వెంకటలక్ష్మి 1991 సుప్రీంకోర్టు డిసిషన్ ప్రకారంగా ఫారిన్ కోర్ట్ డైవర్స్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. ఓకే, ఇందాక చెప్పుకున్నట్టుగా మనము ఇక్కడ ఫైల్ చేయాలంటే ఫస్ట్ జ్యూరిస్డిక్షన్ చూసుకోవాలి, ఎక్కడ ఫైల్ చేయాలని. ఇక్కడ హస్బెండ్ అయిన ఉండొచ్చు, వైఫ్ అయిన ఉండొచ్చు, లేదా ఇద్దరు యూఎస్లో ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్ ఇక్కడికి వచ్చి ఫైల్ చేయాలనుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఏ కోర్టులో ఫైల్ చేయాలి డిసైడ్ అయిపోయింది. సెకండ్ థింగ్, కంటెస్టెడ్ డైవర్స్ ఫైల్ చేయాలా, మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేయాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇద్దరు రెడీ అయ్యారు అనుకోండి, మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేయొచ్చు, దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, లేదా కంటెస్టెడ్ డైవర్స్ ఫైల్ చేయాలి. మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేయాలని అంటే ఒక పర్సన్ ఇక్కడ ఉండొచ్చు, ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఇక్కడ ఉన్నారు, ఆమె డైరెక్ట్ గా జాయింట్ పిటిషన్ మీద సైన్ చేస్తుంది. అవే పేపర్స్ అన్ని మనం యుఎస్ కి పంపించి అతని సిగ్నేచర్స్ తీసుకుంటాము. అతని బదులుగా అతనికి ఒక పవర్ ఆఫ్ అటార్నీ అనే పర్సన్ ని పెట్టుకోవాలి. అంటే మీకు అర్థమవుతుందో లేదో, వైఫ్ హస్బెండ్ ఒక పర్సన్ ఉన్నాడండి, ఇద్దరు ఉండాలి యాక్చువల్ గా, ఒక పర్సన్ మాత్రం యుఎస్ లో ఉన్నాడు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఈ కెన్ అపాయింట్ ఏ పవర్ ఆఫ్ అటార్నీ, వాళ్ళ ఫాదర్ నో మదర్ నో బ్రదర్ నో ఎవరో పవర్ ఆఫ్ అటార్నీని అపాయింట్ చేసి హీ కెన్ రిప్రజెంట్ ద కేస్. ఓకే, కన్వర్జేషన్ కూడా మనము వీ కెన్ టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ద కోర్ట్ టు కండక్ట్ ద వీడియో కాన్ఫరెన్స్ అనమాట. ఓకే, సో ఈ మ్యూచువల్ కన్సెంట్లో ఇద్దరు అవసరం ఉంటుంది, ఇద్దరు ప్రెజెన్స్. సో ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఒకటి పవర్ ఆఫ్ అటార్నీ ఫస్ట్ మోషన్లో మనం ఫైల్ చేస్తాము, సెకండ్ మోషన్లో మనకు డివోర్స్ గ్రాంట్ అవుతుంది. సెకండ్ మోషన్లో ఒక పర్సన్ ఇక్కడ ఉండొచ్చు, ఇంకో పర్సన్ని మనం వీడియో కాన్ఫరెన్స్లో తీసుకొని డైవర్స్ గ్రాంట్ చేయించుకోవచ్చు. దిస్ ఈస్ ద వే విచ్ వర్క్స్. ఇద్దరు యుఎస్ లో మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, యుఎస్ లోనే అదర్ ఏ కంట్రీలోనైనా బయటే మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడది అప్లికేబుల్ కాదు. అప్పుడు మ్యారేజ్ అక్కడ జరిగింది కాబట్టి అక్కడ లాసే మ్యారేజ్ అప్లికేబుల్ అవుతుంది, ఇక్కడ మ్యారేజే కాలేదు కదా. అదే. ఓకే, సో కంటెస్టెడ్ డివోర్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. హస్బెండ్ వైఫ్ నేను ఇయ్యం డైవోర్స్ అని అన్నది, ఆమె యుఎస్లో ఉంది అనుకుందాం. హస్బెండ్ అయినా వైఫ్ అయినా నేను ఇవ్వను అని చెప్పి యుఎస్లో ఉన్నారు. ఇంకో పర్సన్కి డైవోర్స్ కావాలి. దే విల్ కమ్ టు ఇండియా, దే విల్ ఫైల్ ద డివోర్స్. అదే మనం జ్యూరిస్డిక్షన్ ఇందాక మాట్లాడుకున్నాం. ఇక్కడ ఇప్పుడు మనకు కంటెస్టెడ్ ఫైల్ చేస్తున్నాం క్రూయాలిటీ పైన. ఓకే, క్రూయాలిటీ అనే కాదు, కంటెస్టెడ్ డివోర్స్ ఫైల్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అదేంటిదంటే నెంబర్ 1 క్రూయాలిటీ, డెజర్షన్, అడల్టరీ అండ్ కన్వర్షన్. హిందూ నుంచి ముస్లింకి కన్వర్ట్ అవ్వడము, హిందూ నుంచి క్రిస్టియానిటీ కన్వర్ట్ అవ్వడము. థర్డ్ రీజన్ మెంటల్ డిజార్డర్, వాడు పిచ్చోడు అని చెప్పి ప్రూవ్ చేసినా మనకు డైవర్స్ వస్తుంది. ఓకే, సో క్రూయాలిటీ, డెజర్షన్, అడల్టరీలో ఉన్నారని చెప్పి ప్రూవ్ చేసినా, కన్వర్ట్ అయిపోయాడు వేరే రిలీజియన్ కని ప్రూవ్ చేసినా కానీ, మెంటల్ డిజార్డర్ ఉన్నదని చెప్పి ప్రూవ్ చేసినా కానీ మనకు ఇది డైవర్స్ వస్తుంది. ఇవి క్రూయాలిటీ గ్రౌండ్స్, అంటే కంటెస్టెడ్ చేయడానికి గ్రౌండ్స్. ఓకే, ఫస్ట్ ఏంటిదనంటే ఎన్ఆర్ఐ వాళ్ళు చేయాల్సింది పిటిషన్ డ్రాఫ్టింగ్. ఓకే, ఒక ఎన్ఆర్ఐ అడ్వకేట్, స్పెషలిస్ట్ ఎన్ఆర్ఐ అడ్వకేట్ ఉంటే మనం ఇక్కడ పిటిషన్ డ్రాఫ్ట్ చేసి ప్రాపర్గా మనం ఫైల్ చేస్తాము. ఫైల్ చేసిన తర్వాత సర్వీస్ ఆఫ్ నోటీస్ టు ద ఎన్ఆర్ఐ. సర్వీస్ ఆఫ్ నోటీస్ ఏంటిది, మనం అక్కడ ఇది ప్రాపర్గా ఎక్స్పీరియన్స్డ్ ఎన్ఆర్ఐ అడ్వకేట్సే ఇక్కడ రెసిడెన్షియల్ అక్కడ ఎన్ఆర్ఐ అవన్నీ డిసైడ్ చేసి ఎట్లా పంపించాలనేది కూడా కోర్టు నుంచి మనం పర్మిషన్ తీసుకుంటాం. ఓకే, సో కోర్టు నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోవచ్చు మనము? సార్ అతను యుఎస్లో ఉంటున్నాడు, రిజిస్టర్ పోస్ట్ అయితే మనకు వెళ్ళదు రాదు, కాబట్టి నాకు డిటిడిసి ద్వారా పంపించడానికి, కొరియర్ ద్వారా పంపించడానికి పర్మిషన్ ఇవ్వండి, ఈమెయిల్ ద్వారా పంపించడానికి పర్మిషన్ ఇవ్వండి, లేదా వీళ్ళ గో త్రూ ద ఇండియన్ ఎంబసీ. ఓకే, రిజిస్టర్ పోస్ట్ కూడా పంపించవచ్చు కానీ చాలా అంటే చాలా లేట్ అవుతుంది. ద బెస్ట్ వే ఆఫ్ సెండింగ్ ద సర్వీస్ త్రూ కొరియర్ త్రూ టు ద ఎన్ఆర్ఐ ఈజ్ కొరియర్. కొరియర్ ద్వారా అయితే మనకు ఈజీగా మనకు ఇది వస్తుంది. పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత అపోజిట్ పార్టీ ఒకవేళ రిసీవ్ చేసుకొని అపియర్ అవ్వకపోతే ఎక్స్ పార్టీ డివోర్స్ వచ్చేస్తుంది. అపోజిట్ పార్టీ ఇక్కడ అపియర్ అవ్వకపోతే, రిసీవ్ చేసుకొని అపియర్ అవ్వకపోతే, లేకపోతే రెఫ్యూజ్ చేసినా కానీ ఎక్స్ పార్టీ డివోర్స్ అయిపోతుంది. ఓకే, పోనీ రిసీవ్ చేసుకొని
కంటెస్ట్ చేశారనుకోండి, లేదు నాకు డైవోర్స్ వద్దని చెప్పేసి వాళ్ళు అపియర్ అయ్యారనుకోండి, ఫస్ట్ థింగ్ కోర్ట్ ఏం చేస్తుంది, మీడియేషన్ పెడుతుంది. కానీ ఇక్కడ వచ్చి చేసిన పర్సన్, ఫైల్ చేసిన పర్సన్ ఇక్కడ ఉంటాడు కదా, యూఎస్కి వెళ్ళిపోయాడు అతను. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాము, అమ్మాయి సైడ్ నుంచి అడ్వకేటు వాడు వీడియో కాన్ఫరెన్స్ పర్మిషన్కి అప్లై చేసుకుంటాడు, మనం కూడా వీడియో కాన్ఫరెన్స్ పిటిషన్కి అప్లై చేసుకొని ఇద్దరిని వీడియో కాన్ఫరెన్స్లో మీడియేషన్ చేయవచ్చు. ఓకే, దిస్ ఇస్ ద ఎన్ఆర్ఐ ప్రొసీజర్. ఓకే, సో మ్యాండేటరీ మీడియేషన్ అండర్ సెక్షన్ 9 ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ అని ఉంటుంది. 3 times మీడియేషన్ చేస్తారు, ఏదైనా కుదురుతుందా లేదా అని చెప్పేసి. కుదిరితే మనకు బెస్ట్, లేదా అందులో కూడా మనం మ్యూచువల్ డైవర్స్ తీసుకుందామంటే అప్పుడప్పుడు మ్యూచువల్ డైవర్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ వీడియో కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవిడెన్స్ అఫిడేవిట్ అనేది ఉంటుందండి. ఈ ఎవిడెన్స్ అఫిడేవిట్ స్టేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఎవిడెన్స్ అఫిడేవిట్ అంటే మన అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో ఆ నోత్ తీసుకుంటారు, దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప ఏమి చెప్పను అని చెప్పేసి ఎవిడెన్స్ ఆన్ తీసుకోవాలి. సో దీనికి వేరే మెథడ్ ఉంది, ఎన్ఆర్ఐస్ పర్పస్. అది ఎక్స్పర్ట్ ఎన్ఆర్ఐ ఇప్పుడు నాలాంటి అడ్వకేట్స్ కి మాకు బాగా తెలుసు అవి ఎట్లా చేయాలని చెప్పి. సో వితౌట్ హిస్ ప్రెజెన్స్ ఆల్సో వీ కెన్ గో ఫర్ ఎవిడెన్స్ ఫర్ ద ఎన్ఆర్ఐస్. ఓకే, సో ఎన్ఆర్ఐ అఫిడేవిట్ ఫైల్ చేసిన తర్వాత ఇది ఎన్ఆర్ఐస్ ఏంటిదని అంటే నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళిద్దరు లేకపోతే మన సైడ్ పర్సన్ తరఫు నుంచి ఒక పవర్ ఆఫ్ అటార్నీని అపాయింట్ చేసుకుంటాము, వాళ్ళ తరఫు నుంచే వాళ్ళ సైడ్ నుంచే మనం నడిపిస్తుంటాము. ఓకే, ఈ ఎవిడెన్స్ ఒకటి అయిపోయిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దట్ ఆల్సో ప్లేస్ ఏ వెరీ మచ్ ఇంపార్టెంట్ రోల్. సో క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో ఈ రకంగా 99.99% డివోర్స్ కేసులో అసలు క్యాండిడేట్ ఇక్కడ రాకుండానే డివోర్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇవి అన్నీ ఏంటిదనంటే అడ్వకేట్ బేస్డ్ ఆన్ ద అడ్వకేట్ నాలెడ్జ్ వాళ్ళు చేస్తారు. కొంతమంది అడ్వకేట్స్కి నాలెడ్జ్ లేకపోతే లేదండి మీరు తప్పకుండా రావాలి, మీరు వస్తుండాలి పోతుండాలి అని అంటే ఇంకా ఒకసారి మీరు యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి పోవడానికి 2-3 లక్షలు ఖర్చు అవుతుంది. ఇజంట్ ఇట్? అట్లా 10 సార్లు రావాలంటే 30 లక్షలు ఖర్చు అవుతుంది. ఇజంట్ ఇట్? సో దాని గురించి అని చెప్పి ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ద మనీ, సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎ గుడ్ అడ్వకేట్ హూ కెన్ రిప్రజెంట్ యూ ప్రాపర్లీ అండ్ హూ గాట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎన్ఆర్ఐ కేసెస్. సో అట్లాంటి ఇప్పుడు నా దగ్గర చాలా అంటే చాలా మంది అండి ఓన్లీ 1 day గురించి వస్తారు. 1 night ఇట్లా ఫ్లైట్ దిగుతారు, నెక్స్ట్ డే వీ హ్యావ్ టు ప్రొఫెషనలీ వీ హ్యావ్ టు వెరిఫై వెదర్ ద జడ్జ్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్ అండ్ అదర్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అతను వచ్చే ముందే అన్ని డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ విల్ బి రెడీ. అతను వచ్చిన మార్నింగ్ జస్ట్ డైరెక్ట్లీ హిల్ బి కమింగ్ టు ద కోర్ట్. అక్కడే అన్ని సిగ్నేచర్ తీసుకుంటాము. అవర్ అసోసియేట్స్ దే విల్ ఫైల్ ద కేస్ దేర్ ఇట్ సెల్ఫ్. దట్స్ ఇట్. అదే రోజు ఈవినింగ్ మళ్ళీ అతను వెళ్ళిపోతాడు. అంటే వీ విల్ ఎన్ష్యూర్ దట్ ద పిటిషన్ ఈస్ పర్ఫెక్ట్. అంటే అది మళ్ళీ రిటర్న్ అవ్వకూడదు. రిటర్న్ అయ్యి దాని లోపల ఏదైనా సిగ్నేచర్ మిస్ అయిందంటే మళ్ళీ వీటి రావాలి అక్కడ నుంచి. సో దట్ ఈస్ ద ప్రొఫెషనలిజం వీ మెయింటైన్ ఇన్ ఆల్ ద కోర్ట్స్. సో అట్లా 1 day 2 days గురించి వచ్చి ఫైల్ చేసేసి వెళ్ళిపోతుంటారు అనమాట చాలా మంది. ఓకే, సో ఈ ఫ్యామిలీ మ్యాటర్స్లో నేను లాస్ట్గా చెప్పేది ఏంటిదంటే లైక్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. సో బోత్ ద సైడ్స్ దే హ్యావ్ టు థింక్ ప్రాపర్లీ అండ్ close these matters at the earliest amicably so that both the parties can live happily. Right. Thank you so much, sir. Thank you. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు